హాయ్ అండి. వెల్కమ్ టు వనికాస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బట్టల పైన నూనె మరకలు కానీ, పచ్చడి మరకలు పడితే ఎలా క్లీన్ చేసుకోవాలి ఇంట్లో ఈజీగా చూపించబోతున్నాను. ఇక్కడ దుప్పటి మీద కొబ్బరి నూనె అంతా పడిందండి. సో దీన్ని ఈజీగా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా బియ్యం పిండిని తీసుకొని ఎక్కడైతే నూనె మరక పడిందో అక్కడ వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా స్ప్రెడ్ చేయాలి. మరి ఇంతకీ నూనె ఇలా ఎలా పడింది అనుకుంటున్నారా? ఏం లేదండి, మా పాప చక్కగా తీసుకొచ్చి కొబ్బరి నూనె అంతా దీని మీద పారబోసేసింది. సో ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా, మీకు కూడా షేర్ చేస్తే ఎవరికన్నా యూజ్ అవుతుంది అనేసి చూపిస్తున్నాను. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా బాగా అప్లై చేసిన తర్వాత ఇలా దులపాలండి. దులుపుతూ ఉన్నట్లయితే మనకి ఆ నూనె అంతా కూడా పిండి పీల్చేసుకుంటుంది. నేను ఇన్నిసార్లు బెడ్షీట్ ఉతికినా ఎప్పుడు కూడా పూల మరకలు పోలేదు, కానీ ఇలా నూనె పడగానే క్లీన్ చేస్తుంటే పూల మరకలు అన్నీ కూడా కొంచెం కలర్ అయితే షేడ్ అయిపోయాయి. మనకి కొంచెం క్వాంటిటీలో పడినప్పుడు ఫేస్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది, కానీ ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో పడింది కాబట్టి నేను బియ్యం పిండిని యూజ్ చేస్తున్నాను. మన డ్రెస్సెస్ మీద అనుకోండి ఫేస్ పౌడర్ వేసుకుంటే పోద్ది, కానీ ఇక్కడ చాలా నూనె మొత్తం పడిపోయి బాగా పడింది కాబట్టి ఇలా బియ్యం పిండిని వాడుతున్నాను. సో ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఈ పిండి అంతా తీసేసుకొని మళ్ళీ వేసుకొని మళ్ళీ అంతా పిండి కూడా తీసేసుకోవాలండి. అలా ఒక 2-3 సార్లు చేయాలి. ఎప్పటి వరకైతే మాకు పిండి అంతా నూనె లేకుండా వస్తుందో అప్పటి వరకు వేసుకోవాలి. సో నాకు పరుపు అలాగే బెడ్షీట్ రెండింటికి ఇంత పిండి పట్టేసింది. చూస్తున్నారు కదా వీడియోలో, మనకు పిండి అంతా కూడా కాస్త తడితడిగా అయిపోయింది, అంటే నూనె అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంది. మీరు కావాలంటే ఈ దుప్పటిని వెంటనే వాష్ చేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం వరిపిండి ఎక్కడైతే బాగా మరకలు ఉన్నాయో అక్కడ వేసేసుకొని ఫోల్డ్ చేసుకొని ఒక 2 డేస్ పక్కన పెట్టి 2 డేస్ తర్వాత కూడా వాష్ చేసుకున్నారనుకోండి ఇంకా అసలు మనకి మరక కూడా కనిపించదు. దుప్పటి అయితే ఉతుక్కోగలుగుతాం కానీ పరుపులు అయితే ఉతకలేం కదండి. సో పరుపుల మీద కూడా సేమ్ అలాగే దుప్పటి మీద ఎలా చేశానో అలాగే చేస్తున్నాను. పరుపు అయితే బాగా అబ్జర్వ్ చేసేసింది నూనె అంతా కూడా. ఎంత నూనెగా ఉందో మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా. సో ఇలాగే ఒక 4-5 సార్లు వేసేసి బాగా రబ్ చేశానండి. చేసిన తర్వాత బాగా దులిపేసి దీన్ని చక్కగా ఎండలో ఆరబెట్టాను. ఆరబెట్టిన తర్వాత చివరిగా అయితే వైప్స్తో క్లీన్ చేశాను. అలా చేసుకోవడం వల్ల ఎక్కడా కూడా మరక లేకుండా చాలా నీట్గా పరుపు కూడా అయిపోయింది. ఎండలో పెట్టకపోతే కొంచెం మనకు ఆయిల్ కొన్ని డేస్ తర్వాత వాసన వస్తుంది, అందుకే దాన్ని ఎండలో పెట్టేసి తర్వాత క్లీన్ చేశాను. ఇలా ఎండ బాగా పడేలా ఎండకి ఎక్స్పోజ్ చేసిన తర్వాత బాగా దులిపేసేయాలి. దులిపిన తర్వాత చూడండి మనకి ఎక్కడ కూడా మరక లేదు, కాకపోతే అదంతా కూడా కొంచెం బియ్యం పిండి దులిపిన ఇంకా కొంచెం పరుపుకుందనేసి ఇలా వెట్ వైప్ తీసుకొని క్లీన్ చేస్తున్నాను. సో ఇలా చేయడం వల్ల మనకి ఇంకా నీట్గా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఈ టిప్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.